ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఫాదర్స్ డే అంట. ఏ డే అండి? తండ్రుల దినోత్సవం. తండ్రులైన మీ అందరికీ తండ్రుల శుభాకాంక్షలు, తండ్రుల రోజు శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. సరే, ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మరి తల్లుల దినోత్సవం రోజున ఏం చెప్పుకున్నామండి? తల్లుల కోసం చెప్పుకున్నాగా. మరి తండ్రుల దినోత్సవం రోజున కూడా మరి పక్షపాతం లేకుండా మనం ఏం చేయాలి? న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. అమ్మాయి ఆ తండ్రులతో మాట్లాడుతున్నారంటే మగవాళ్ళతో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడలేదు అనుకోవద్దు. అటు ఇటు తగులుతూ ఉంటుంది. వాక్యం ఏంటండి? రెండంచుల వాడిగలిగిన ఖడ్గం, అటు ఇటు ఏది ఎవరికి పడాలో వాళ్ళకి పడిపోతూ ఉంటాయి. ఏంటి? గాయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి ఈ పూట వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 14వ కీర్తన 5వ వాక్యం. 14వ కీర్తన 5వ వాక్యం. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడండి? చెప్పాలి. నీతిమంతుల పక్షమున ఉన్నాడు. చెప్పండి అంటే నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. వాక్యాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు అది మనకి శక్తినిస్తుంది, దీవెన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే నీతిమంతుల సంతానము పక్షమున ఉంటాడు. అంటే నీతిమంతంగా మనం జీవిస్తే, నీతి కలిగిన వ్యక్తిగా మనం ఉంటే మన పక్షాన ఉంటాడు, మన పిల్లల 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 పక్షాన కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మేము ఆశీర్వదించబడాలి, మా పిల్లలు దీవించబడాలి అని ఆశపడతారు. ఆశ తప్ప అదేమన్నా చెడ్డ కోరిక? ఏమంటే మా పిల్లలు బాగుండాలి అని కోరుకోవడం తప్ప అండి? ప్రతి తల్లి తండ్రి కూడా ఏమని ఆలోచన చేస్తారంటే, ఏ విధంగా కోరుకుంటారు, ఏ విధంగా ఆశపడతారు అంటే, ఏదో మా కాడికి ఏదో మేము ఇలా ఉన్నాం, కానీ మా పిల్లలు మాకన్నా ఉన్నతంగా ఉండాలి, మాకన్నా గొప్పవారిగా ఉండాలి అని కోరుకుంటారా లేదా? మాకన్నా బాగుండాలి, మాకన్నా పై స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ, ఆశపడుతూ, దాని కొరకు ప్రయాసపడుతూ వాళ్ళు పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఇంకొక మాటగా చెప్పాలంటే, ఈ తండ్రి అనే విషయానికి వచ్చినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ, తండ్రి కానీ తల్లి కానీ వాళ్లకు కావలసిన అవసరాలు కూడా పక్కన పెట్టి, అవసరమైతే వాళ్ళు తిండి తగ్గించుకుని పిల్లలకి మంచి ఆహారాన్ని పెట్టడానికి ప్రయాసపడతారా లేదా? వాళ్ళకున్న బట్టలు సాదాసీదావే అయినా, ఒకవేళ వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోలేకపోయినా పిల్లలకు మాత్రం కొత్త బట్టలు కొనివ్వాలి అని ప్రయాసపడతారా లేదా? ఒక తండ్రి లేదా తల్లి తన బిడ్డల కోసం చాలా రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. దానికోసం తెల్లవారు లేచింది మొదలు రాత్రనక పగలనక ఎండనక వాననక వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. అవునా కదా? ఇలాంటి తండ్రులు ఈ రోజున చాలా తక్కువ మందిగా ఉన్నారు, తగ్గిపోతూ ఉన్నారు. చాలామంది తండ్రులు, చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల గురించి ఎక్కువగా కాకుండా వాళ్ళ గురించి, లేకపోతే కుటుంబాన్ని పట్టించుకోకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? అటు ఉన్నారు, ఇటు ఉంటారు. ఏ విషయమైనా కూడా అటు ఉంటారు, ఇటు ఉంటారు.
అయితే ఈ రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ తండ్రుల దినోత్సవం రోజున ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా, ఏ గుంపులో ఉన్నామో మనము ఎరిగి తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? ఓహో, నేను ఈ గుంపులో ఉన్నాను అనమాట, సర్లే అర్థమైంది అని మళ్ళీ యథావిధిగా ప్రవర్తించడం కాదు. ఒకవేళ అది సరైన గుంపు కాకపోతే, కుటుంబాన్ని పిల్లల్ని పట్టించుకునే గుంపు కాకపోతే, సరైన విధానంలో నడిచే గుంపు కాకపోతే, ఆ గుంపులో నుంచి కుటుంబాన్ని పిల్లలను పట్టించుకునే, భార్యను బిడ్డల్ని పట్టించుకునే, తల్లిదండ్రుల్ని పట్టించుకునే ఆ గుంపులకు మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు ఒక చాలా గొప్ప మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటయ్యా ఆ మాట అంటే, 37వ కీర్తన 25వ వాక్యం చదవండి. 37వ కీర్తన 25వ వాక్యం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినయ్యాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలానయ్యాను. అంటే చిన్న పిల్లవాడి మొదలుకొని ముసలివాడి వరకు, అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు కదా, అవునా కదండి? ముసలోడు అంటే ఎప్పుడు? చాలా సంవత్సరాలు అయితే కానీ, ఒక 70 సంవత్సరాలు వస్తే ముసలోడు అంటారు, పోనీ 60 సంవత్సరాలు వస్తే ముసలోడు అంటారు, అవునా కదా? అంటే ఇన్ని సంవత్సరాల్లో చాలామందిని చూశాడు, వాళ్ళలో నీతిమంతుల్ని కూడా చూశాడు. తన బ్రతికిన జీవిత కాలంలో చూసిన మనుషుల్లో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఇలా అనేక రకాల మనుషుల్ని ఆయన చూశాడు కదా. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన చెప్తున్న మాట, నీతిమంతుల సంతానము. ఒకటి, ఇక్కడ 2 విషయాలు గమనించాడు. నీతిమంతుడు విడవబడుట అంటే దేవుని చేత నీతిగా బ్రతికిన వాడు విడవబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం నీతిగా బ్రతికితే, నీతిగా జీవిస్తే, న్యాయముగా ప్రవర్తిస్తే, యథార్థముగా మనము జీవితాన్ని కొనసాగిస్తున్న వారమైతే, ఒకవేళ మనకి సరి అయిన స్థితి లేకపోవచ్చేమో, అందరికీ కలిగినట్లుగా ఆస్తులు పాస్తులు లేకపోవచ్చేమో, ఇంకా మాట చెప్పాలంటే సరైన గూడు కూడా లేకపోవచ్చేమో, నీకు ఒకవేళ కొంచెమే కలిగి ఉందేమో. నీతి తప్పిన వారు, అన్యాయ అక్రమాలు చేస్తున్నవారు ఎక్కువగా సంపాదించి ఆస్తులు కూడబెట్టుకుని, ఒకవేళ ఈ లోకపరంగా ఉన్నతంగా ఉన్నారేమో. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? భక్తిహీనులకు కలిగినటువంటి ఐశ్వర్యము కంటే నీతిమంతులకు కలిగిన కొంచెమే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే, నువ్వు నీతిమాలినోడిగా, భక్తిమాలినోడిగా అన్యాయ అక్రమాలు మోసాలు చేసి వాళ్ళని పడగొట్టి వీళ్ళని పడగొట్టి వాళ్ళ జీవితాలు కూల్చి వీళ్ళ జీవితాలు కూల్చి వాళ్ళ బ్రతుకులు నాశనం చేసి నువ్వు సంపాదించి కూడబెట్టిన దానికన్నా కూడా నీతిగా నిజాయితీగా నువ్వు తినడానికి సరిపడా సంపాదించుకున్న అదే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అనీతిమంతులుగా అన్యాయ అక్రమాలు చేసిన వారు ఆస్తులు కూడబెట్టుకుని బాగా బతుకుతుంటే, నేను నీతిగా ఉన్నాను కానీ నాకేమీ లేదు, వాళ్ళైతే ఎలా పడితే అలా జీవిస్తున్నారు, అన్యాయ అక్రమాలు చేసి సంపాదన కూడబెట్టుకున్నారు, బాగా బతుకుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడే అంటున్నాడు తెలుసా, భక్తిహీనులకు కలిగినటువంటి ఆస్తి పాస్తుల కంటే, ఐశ్వర్యము కంటే, ధనము కంటే నీతిమంతులకు కలిగిన కొంచెమే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆ నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ నీతిమంతులు దేవుని చేత విడవబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల కొమ్ము పైకెత్తువాడు మన దేవుడు. ఒకవేళ నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉంటే, నిజాయితీగా బ్రతుకుతూ ఉంటే, మోసాలు చేయకుండా బ్రతుకుతూ ఉంటే, యథార్థమైనటువంటి బ్రతుకు నీకుంటే, ఖచ్చితంగా దేవుడు ఒక దినం నేను ఉన్నతంగా లేవనెత్తుతాడు. ఒకవేళ నీతిగా ఉన్నందుకే నువ్వు లేమిని అనుభవిస్తున్నావేమో, తినడానికి కూడా సరిగ్గా లేదేమో, నీతిగా బ్రతికిన కారణం చేతే ఆన్లైన్ మోసం చేయడం రాక, తెలియక, వచ్చినా చేయటం ఇష్టం లేక నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తివి నీవైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు విడువబడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను దేవుడు ఉన్నతంగా లేవనెత్తుతాడు. దేవుడు పైకి లేపుతాడు. దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీతిమంతులే బాగున్నారని చెప్పి నువ్వు నీతి తప్పకూడదు. నీతిమంతులే శుభ్రంగా ఉన్నారు, ఉన్నతంగా ఉన్నారని చెప్పి నీతి మాలిన పని చేయడానికి మనము ఇష్టపడకూడదు. నీతి మంతులు విడవబడుట నేను చూడలేదు అంటున్నాడు. నువ్వు నేను గనక నీతిమంతులమైతే మనము విడవబడము. తర్వాత ఏమంటున్నాడండి, నీతిమంతుల విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. అంటే నీతిమంతుడుగా మనం బ్రతికితే, నీతిమంతురాలుగా మనం బ్రతికితే, నీతి కలిగిన వ్యక్తి మనమైతే మొదటిగా మనం విడవబడం. ఒకవేళ కొద్ది కాలం కొంచెం కష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది ఉండొచ్చేమో, ఖచ్చితంగా తుదకు అది మహాభివృద్ధికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కలిగింది కొంచెమే కావచ్చు, కానీ తుదకు అది మహాభివృద్ధి కాబోతూ ఉంది. ఇప్పుడు నువ్వు చిన్నవాడివే కావచ్చు, ఇప్పుడు నీకు కొద్దిగా కలిగిన వ్యక్తివే కావచ్చు, ఇప్పుడు నీకు మాత్రమే జరిగే స్థితిలో ఉండొచ్చు, లేదా అసలు నీకు కూడా సరిగ్గా జరగని స్థితిలో ఒకవేళ నీవు ఉండొచ్చేమో, కానీ తుదకు అది మహాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు బ్రతకడమే కష్టం కావచ్చేమో, కానీ రాబోతున్న దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులను పోషించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల సంతానము భిక్షమెత్తదు. భిక్షమెత్తడం అంటే ఏంటండి? అడగటం. మాకు తినడానికి లేదు ఇవ్వవా, మాకు పలానా అవసరం ఉంది ఇవ్వవా, మాకు అది ఉంది ఇవ్వవా, మాకు అది కావాలి ఇవ్వవా, మాకు ఇది కావాలి ఇవ్వవా అని అడుక్కోరు. ఒకరి దగ్గర చెయ్యి చాపే స్థితిలో నీతిమంతుల సంతానం ఉండరు. ఒకవేళ నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపే స్థితిలో ఉన్నావంటే నీతి నీలో ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు తెలియక నీతిని తప్పావేమో, ఇప్పటి నుంచి నీతిలోనికి నువ్వు రావాలి. నీతి కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. నీ స్థితిని మారిపోద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా ఉన్న చెయ్యి ఎలా అవుతుందండి? ఇలా అవుతుంది. అంటే ఏంటి? ఇలా అంటే ఏంటి? ఒకరి దగ్గర నుంచి సహాయాన్ని పొందడానికి ఎదురు చూస్తున్న చెయ్యి. ఇలా అంటే ఏంటి? ఒకరికి సహాయం అందించే చెయ్యి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతానం ఎవరి దగ్గర అడుక్కునే స్థితి రాదో. కరువులో కూడా పోషించబడే కృప నీతిమంతులకే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కరువులో కూడా ఆశీర్వదించబడగలిగే కృప నీతిమంతులకే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 26:4. ఏలయనగా నీకును నీ సంతానమునకును
ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు గనక నీతిమంతుడవుగా బ్రతికితే, ఒకవేళ నీవు మరణించవచ్చు, నీవు చనిపోయి ఉండవచ్చు, నీవు నిద్రించి ఉండవచ్చు, నీవు చనిపోయినా నీ సంతానము ఆశీర్వాదకరముగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు వచ్చింది, భయంకరమైన కరువు వస్తే దేవుడు అంటాడు, కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులో ధాన్యం ఉందని ఫిలిష్తియా దేశం మీదుగా ఐగుప్తులోకి వెళ్ళి బతుకుదామని ఇస్సాకు తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరాడు. తన కుటుంబం బయలుదేరితే ఫిలిష్తియా దేశంలోనికి వచ్చిన తర్వాత ప్రభు అంటారు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉంటే ఎలా ప్రభువా? వీళ్ళెవరో నాకు తెలియదు కదా, నాకు తెలిసిన వాళ్ళందరినీ వదిలిపెట్టుకొచ్చాను కదా, ఎక్కడో ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాను, నువ్వు ఇక్కడే ఉండమంటున్నావు అంటే అప్పుడు అంటాడు, నేను నీ తండ్రికి ప్రమాణం చేశా. ఏమని? నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని. అన్నీ ఉన్న చోట కాదు. ఎక్కడండి? అన్నీ ఉన్న చోట కాదు. అక్కడ ఏముంది? ఆ దేశానికి పరవాసి, తను దేశస్థుడు కాదు, తన ప్రాంతస్థుడు కాదు, ఆ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఆ ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఎవరు కాదు, పోనీ తనకేమీ కలిగిన స్థితిలో వచ్చినవాడు కాదు, అన్నీ ఉన్న స్థితిలో కాదు, అసలు ఏమీ లేని స్థితిలో, ఎవరు తెలియని స్థితిలో కూడా దేవుడు ఉండమన్న చోట ఉంటే, దేవుడు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము ఇస్సాకుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12వ వచనం చివరి భాగంలో అంటాడు, యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయేనో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి గొప్పవాడయ్యాడో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించే రాజుతో పోటీగా ఆశీర్వాదానికి తులతూగుతున్నాడు. రాజుతో సమానమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతటి సమానమైన స్థితి అంటే ధనబలంగా, జనబలంగా, పేరు బలంగా, ఖ్యాతి బలంగా, అంగబలంగా, ఆర్భాట బలంగా, ఏ రకమైన బలము చూసినా ఆ దేశపు రాజుకు సమానమైనటువంటి బలం కలిగిన వాడుగా ఇస్సాకు ఆ ప్రాంతంలో దీవించబడ్డాడు. దెబ్బకి రాజుకి భయం పట్టుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈడేంట్రా బాబు, ఎవడు లేనోడుగా వచ్చాడు, ఏమీ లేనోడుగా వచ్చాడు, ఇప్పుడు చూస్తే బాగా ఆశీర్వదించబడిపోయాడు, దీవించబడిపోయాడు, వీడి వల్ల మనకేమన్నా ప్రమాదం వస్తుందేమోనని తరమబడ్డాడు. మళ్ళా తరిమిన వారే వచ్చి, నీతో మాకు విరోధమేమీ వద్దు, మనం కలిసి ఉందాం, మేము నీ విషయంలో జోక్యం చేసుకోము, నీవు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఎందుకంటే దేవుడే నిన్ను ఆశీర్వదించాడు అని వాళ్ళు విశ్వసించి ఆ మాట చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడా కాదా? అబ్రహాము నీతికి మనము వారసులం. ఐగుప్తు దాటిన అనేకులము. ఐగుప్తు అనగా లోకాశలు, శరీరాశలు, లోక సంబంధమైన విషయాలు, వాటిలో నుంచి బయటకు వచ్చే కదా రక్షణ పొందాం. అబ్రహాము నీతికి వారసులం. మన తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రహాము. అబ్రహాము నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నీతిమంతుడిని దేవుడు చెయ్యి విడిచిపెట్టాడా? చెప్పాలి మీరు. అడిగినప్పుడు గట్టిగా చెప్పండి, ఓకేనా? దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. అబ్రహాము నీతిమంతుడా కాదా? అబ్రహాముని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదా? అబ్రహాముని విడిచిపెట్టలా, నీతిమంతుడు కనుక. మరి ఆయన సంతానమైన ఇస్సాకుని దేవుడు విడిచిపెట్టాడా?
యాకోబుని దేవుడు విడిచిపెట్టాడా? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిచిపెట్టాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భిక్షమెత్తరు, నీతిమంతుని సంతానం భిక్షమెత్తరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఆశీర్వదించబడ్డా లేదా? దీవించబడ్డా లేదా? యాకోబు కాలంలోనే కరువు మళ్ళా వచ్చిందా లేదా? కరువు వచ్చినప్పుడు ఇప్పుడు కరువు వస్తుందని నీతిమంతుని సంతానం ఎవరి దగ్గర అడుక్కోకుండా ఉంటుంది, అడిగే పరిస్థితి నేను తీసుకురాను అని చెప్పాడుగా. అబ్రహాము నీతిమంతుడిగా తన సంతానం ఇప్పుడు ఎవరి దగ్గర అడుక్కోకూడదుగా. దానికోసం యోసేపును ఐగుప్తుకు ముందుగానే పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఎవరి సంతానం? యాకోబు సంతానం. యాకోబు ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. ఇప్పుడు అల్టిమేట్గా యోసేపు ఎవరి సంతానం? అబ్రహాము సంతానం. ఇప్పుడు ఐగుప్తులో నుండి కరువు వచ్చినప్పుడు ప్రపంచానికి ధాన్యాన్ని పంచుతూ ఉన్నాడు. యాకోబుతో సహా తండ్రి, తల్లి, అన్న, వదినలు, పిల్లలు అందరితో సహా కరువులో ఉన్నారు. యోసేపు దగ్గరికి